ఎన్నికల సమయంలో పోలీసులు రోడ్లపై తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో డబ్బులు పట్టుబడ్డాయి. ఈ డబ్బుల వ్యవహారం ఓ యువకుడి ఆత్మహత్యకు దారితీసింది. డబ్బులు దాచిపెట్టిన పోలీసులను ఉన్నతాధికారి సస్పెండ్ చేయగా సూసైడ్తో పాటు ఆ డబ్బు ఎవరిది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణలో తీవ్ర సంచలనంగా మారింది. ఈ నెల 11న శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో కీసరగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కరీంగూడ చౌరస్తాలో కానిస్టేబుల్ శ్రీకాంత్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణ విధులు నిర్వర్తించారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై సాయి కుమార్, కార్తీక్లు ఓ బ్యాగ్తో వచ్చారు. వీరిద్దరూ అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ఆపి తనిఖీలు చేశారు కానిస్టేబుల్ శ్రీకాంత్, అలాగే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణ. కార్తీక్ వద్ద ఉన్న బ్యాగ్లో 25 లక్షల నగదును గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని సాయి కుమార్, కార్తీక్లను కానిస్టేబుల్ శ్రీకాంత్ యాదవ్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణలు ఇబ్బందులకు గురి చేశారు. ఇక 2 గంటల తర్వాత 25 లక్షల నుంచి 18,50,000 తనిఖీల్లో దొరికినట్లుగా పోలీసులు డ్రామా ఆడారు. డబ్బులు తీసుకెళ్తున్న సాయి కుమార్, కార్తీక్లను కీసర ఇన్స్పెక్టర్ వెంకటయ్యకు అప్పగించారు. అయితే సాయి కుమార్, కార్తీక్లు నగదు మొత్తం 25 లక్షలని ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. 6.5 లక్షలు కానిస్టేబుల్ దాచిపెట్టారని వివరించారు. ఈ విషయాన్ని ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. డబ్బు తరలింపుపై పోలీసులు దర్యాప్తు చేశారు. 25 లక్షల నగదు తరలింపు సమాచారాన్ని పోలీస్ కానిస్టేబుల్ శ్రీకాంత్ యాదవ్, హెడ్ కానిస్టేబుల్ కృష్ణకు చెల్లపల్లిలో నివాసముండే రంజిత్ సమాచారం ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. శనివారం సాయి కుమార్, కార్తీక్లు 25 లక్షల నగదు తీసుకొస్తున్నారని, వారిని పట్టుకుంటే డబ్బులు వదిలేసి పారిపోయే అవకాశం ఉందని సమాచారం ఇచ్చాడు. వచ్చిన దాంట్లో తనకు వాటా ఇవ్వాలని కోరినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. డబ్బు పట్టుబడిన విషయాన్ని సాయి కుమార్, కార్తీక్ యజమానికి తెలిపారు. ఈ విషయం కేవలం రంజిత్ కు మాత్రమే తెలుసని యజమాని రంజిత్ ను నిలదీశాడు. దీంతో రంజిత్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యపై చెల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 6.5 లక్షలు కొట్టేసిన పోలీస్ కానిస్టేబుల్ శ్రీకాంత్ యాదవ్, కృష్ణల నుంచి రికవరీ చేశారు. ఈ ఇద్దరు కానిస్టేబుల్ను రాచకొండ కమిషనర్ సస్పెండ్ చేశారు. ఇంతకీ ఈ డబ్బు ఎక్కడిదనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.